నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా చాందిని. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. సార్, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు అలాగే వారి స్వభావం ఎలా ఉండబోతుందంటారు? పుష్యమి నక్షత్రము శని అధిపతి. ఓకే. అంటే శని అనగానే పుష్యమి నక్షత్రం అదేదో భయంకరమైన నక్షత్రం అనుకోకూడదు. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురుడి దృష్టి కనుక ఉన్నట్లయితే చాలా తెల్లగా ఉంటారు, నీలాగా. పుష్యమి నక్షత్రం వాళ్ళంతా ఇంచుమించు నల్లగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, కానీ గురుడి దృష్టి ఉన్నప్పుడు, గురు దృష్టి దాని మీద, జన్మ లగ్నం మీద కానీ జన్మ రాశి మీద కానీ ఉన్నప్పుడు తెల్లగా షైనింగ్గా ఉంటారనమాట. అండ్ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు 80% మంది ఫారెన్ వెళ్ళిపోతారు, లేదా ఫారెన్ నుంచి ఒక రకమైనటువంటి లాభాలు వీళ్ళకుంటా ఉంటాయన్నమాట. అండ్ ఇది శనికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి లోన్లీగా ఉంటారు, ఏకాంతంగా ఉండాలనుకుంటారు. తర్వాత ఓపెన్గా ఉంటారు వీళ్ళు. ఏంటంటే ఏది కూడా నోట్లో దాచుకోలేరు. ఇది నీకు సీక్రెట్ ఎవరికి చెప్పకంటే మొత్తం అందరికి చెప్తారు ఊరంతా. అంటే ముక్కుసూటిగా ఉంటారా లేదంటే? ముక్కుసూటి అంటే ఉన్నది నోట్లో ఆపుకోలేరు అనమాట, చెప్పేస్తారు. అట్లా ముక్కుసూటిగానే ఉంటారు, కానీ కడుపులో ఉన్నది దాచుకోలేరు, పైకి చెప్పేస్తారు. ఆత్రతం ఎక్కువ. తర్వాత ఇది శని మహాదశతో ప్రారంభం అవుద్ది కాబట్టి పుట్టినప్పుడు సన్నగా ఉండడము, తర్వాత కొంచెం అనారోగ్యం ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. శని మహాదశ తర్వాత మనకి బుధ మహాదశ వస్తుంది. ఆ బుధ మహాదశలో వీళ్ళంతా కూడా ఎంతో వృద్ధి చెందుతారు. తర్వాత కేతు మహాదశ, విదేశాలకు వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారాలలో వీళ్ళు సిద్ధహస్తులు అనమాట. ఎక్కువగా కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, తర్వాత ఈ యొక్క స్పైసెస్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ వ్యాపారాల్లో క్లిక్ అవుతారు. అండ్ మీడియం హైట్ ఉంటారు, మరీ పొడుగ్గా ఉన్నారనమాట. సో పొట్టిగా ఉంటారు కొంచెంమంది మ్యాక్సిమం మీడియం హైట్. ఆ తర్వాత ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ బాగా సూట్ అవుతుంది. అందుకని ఈ యొక్క రిపేర్ వర్క్లు, తర్వాత కార్లు, వెల్డింగ్ షాపులు, తలుపులు, ఇలాంటి ఐరన్కి సంబంధించినటువంటి బిజినెస్ కానీ, లేదా ఈ ఆయిల్కి సంబంధించినటువంటి బిజినెస్లు కానీ వీళ్ళు బ్రహ్మాండంగా క్లిక్ అవుతారనమాట. సో ఈ రకంగా పుష్యమి నక్షత్రం వాళ్ళందరూ కూడా మనకి తల్లిదండ్రులు, వీళ్ళకి తల్లి అంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే శని మాతృకారకుడు, తల్లి అంటే ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పుష్యమి నక్షత్రం వాళ్ళు తండ్రి నుంచి కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే ఆ తండ్రి చెప్పేటటువంటి సలహాలను విని వీళ్ళ కనుక వెళితే కొన్నిసార్లు ఫ్లాప్ అవుతారు. అంటే ఇది అమ్మేద్దాము అని చెప్తాడు, సరే అమ్మేద్దామని తల్లి అమ్మొద్దు అంటుంది. ఇతను అమ్మేద్దాం అన్నాడు కదా అని వీళ్ళు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత షేర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రేటు దానికంటే అమ్మేసిన తర్వాత దానికి రేట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ విధంగా అయ్యో మనం మిస్ అయిపోయామే అని ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉంటారు. అందువలన ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏం చేయాలంటే, ఇది ఆరాధన, వీళ్ళకి ఎప్పుడైతే జాతకాలు బాగుండలేదో జన్మతః వీళ్ళు శని యొక్క లక్షణాలను కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనేటటువంటి శ్లోకాన్ని కనుక వీళ్ళు జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా షైన్ అవుతారు వీళ్ళు. అలాగే చాలామంది రావి చెట్టుల్ని ఇంట్లో పెట్టుకోకూడదు, లేకపోతే ఇట్లాగా మనకి పాలు కారుతున్నటువంటి చెట్లని ఇంట్లో పెట్టుకోకూడదు, ఇట్లా ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ అఫారెస్టేషన్ అంటే మొక్కల్ని పెంచాలి. మొక్కల్ని, రావి చెట్టును కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, పెంచాలి చెట్లని. అప్పుడు ఎంత నీడేస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్, దేవతా వృక్షాలు. అందులో శనికి సంబంధించినటువంటి దేవతా వృక్షం రావి చెట్టు. అవి వేర్లు వెళ్ళిపోతాయి, బిల్డింగ్ పడిపోద్ది అంటే అది ఎప్పటికో 100 సంవత్సరాల తర్వాత, ఈ లోపల బిల్డింగ్ అలాగే 50 సంవత్సరాల తర్వాత మారుస్తారు వీళ్ళు. కాబట్టి అలాగే ఈ యొక్క కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పండితుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళు పాలు కారే చెట్లు ఉండకూడదు, ముళ్ళు ఉండే చెట్లు ఉండకూడదు అని ఇలాంటి పిచ్చి చెప్పి మొత్తం ఉన్న చెట్లు నరికిస్తున్నారు. తర్వాత ఇంటి పక్క వాళ్ళు, అవతల పక్క వాళ్ళు,
నువ్వు ఈ చెట్లు వేస్తే వాళ్ళు ఓర్చుకోలేరు. చుట్టూ ఉన్న జనం ఏంటంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళ బైకులు అవన్నీ నీడలో పెట్టుకోవడానికి కావాలి, కానీ ఆ చెట్లు ఉండనివ్వరు, పూల చెట్లని ఉండనివ్వరు, మన పూలు కావాలి కోసేసుకుంటారు. మళ్ళీ కనీసం గ్లాస్ నీళ్ళు కూడా వేరు. ఎవరైతే పుష్యమి నక్షత్రం వాళ్ళ ఇంట్లో రావి చెట్టును వేసుకొని ఎవరైతే చక్కగా నీళ్లు పోస్తూ పూజ చేస్తారో, ఎలాగైతే తులసి చెట్టుకి ఇంట్లో పూజ చేస్తున్నట్టుగా రావి చెట్టుకి అగరబత్తి వేసి పసుపు కుంకాలు వేసి ఇలా పూజ చేస్తారో, ఆ రావి చెట్టు మొదల్లో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి తల్లి ఉంటారు. దానివల్ల వాళ్ళ యొక్క సమస్త కోరికలు అన్నీ కూడా వీళ్ళు తీరడం జరుగుతుంది. ఏ రాశి వారు వస్తారు గురువు గారు ఈ పుష్యమి నక్షత్రంలో? పుష్యమి నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశిలోకి వస్తారు కంప్లీట్గా. సో కంప్లీట్గా ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎక్కువ కెరీర్ ఓరియంటెడ్ పర్సన్స్. అంటే ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికంటే కూడా వృత్తికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు పుష్యమి నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశిలో పుట్టారు కనుక. అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు డైవర్స్ కూడా ఇవ్వడానికి ఏమీ భయపడరు, వెనకాడరు. ఎందువల్లంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, స్వాతంత్రం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో అలా ఈ పుష్యమి నక్షత్రం 4 పాదాల్లో ఉంటుంది. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి శని మహాదశ టోటల్ 19 ఇయర్స్ కాబట్టి ఒక్కొక్క దానికి 4.5 ఇయర్స్ చొప్పున 4/3/4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాలు 9 నెలలు జరుగుతుంది. అందువలన అది అందులో పుట్టినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అలాగే పుష్యమి నక్షత్రం 2వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు వ్యాపారంలో రాణిస్తారు. అండ్ పుష్యమి నక్షత్రం 3వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు మంత్రగాళ్ళు అవుతారు. నేను చేతబళ్ళు తీస్తా, నేను మరుగుమందు పెడతా, నేను ఇది అది అని చెప్తూ ఉంటారు చూడు, వీళ్ళకి అకల్ట్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క 4వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు వ్యవసాయము, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, హార్టికల్చరు, ఫామ్ హౌసెస్, ఈ పౌల్ట్రీస్ ఇలాంటి వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి పుష్యమి నక్షత్రానికి అధిపతి శని కాబట్టి వీళ్ళకి లక్కీ నెంబర్ 8, 17, తర్వాత 26. వీళ్ళకి రోజు లక్కీ రోజు శనివారం. ఆ తర్వాత వివాహము బుధవారం నాడు ఎక్కువగా వీళ్ళకి చేసుకుంటూ ఉంటారు పుష్యమి నక్షత్రం వాళ్ళు. అండ్ బిజినెస్లు కూడా ఈ యొక్క నక్షత్రంలో ఈ పుష్యమి నక్షత్రం జన్మరాశి అవుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క సింహరాశి వాళ్ళతో కనుక వివాహం, పుష్యమి నక్షత్రం వాళ్ళు సింహరాశి వాళ్ళతో వివాహం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు తులారాశి, ఆ తర్వాత స్వాతి నక్షత్రము, చిత్తా నక్షత్రం 4వ పాదము, ఆ తర్వాత విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలు, అలాగే ఈ యొక్క సింహరాశిలో మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రం వాళ్ళని కనుక వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళు ఏ విడాకులు తీసుకోకుండా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు సాధారణంగా ఈ వీళ్ళు డెకరేషన్కి ఎక్కువ, మేకప్లకు ఎక్కువ ఇది ఇవ్వరనమాట. కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్కువ ఒరిజినల్గా ఎలా ఉన్నామో అలా, అంటే ఈ యొక్క సహజ సౌందర్యానికి ఎక్కువ ఉంది కదా అని దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ మేకప్ వేసుకోవాలా, చెప్పాలా, ఇలా ఉండరు. అంటే వీళ్ళంతసేపు కూడా ఎక్కువ ఈ యొక్క మెకానికల్ ఇండస్ట్రీస్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు చెమట కారుతూ జిడ్డు కారుతూ ఉండేలా ఉంటారు. ఈ మధ్యన సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి మేకప్లో వేసుకొని అది కాలమానం వాళ్ళకి జరుగుతుంది అనమాట. సో గురువుగారు, ఈ నక్షత్రంలో ఉన్నవారు ఎలాంటి పూజలు కానీ పరిష్కారం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది శనికి సంబంధించినటువంటి ఇది నక్షత్రం కాబట్టి వీళ్ళకి ఉగ్రదేవతారాధన అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రామదేవతల ఆరాధన, అలాగే ఈ యొక్క అకల్ట్ సైన్సెస్, కాలభైరవుడని, ప్రత్యంగిర అని ఇలాంటి ఈ మధ్యన ఫ్యాషన్ అండ్ ట్రెండింగ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. వారాహి అమ్మవారు, మాతృకులు, సప్తమాతృకులు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి పోయాయి కాబట్టి దశమహావిద్యలు ఇలాంటివంటే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ ఆరాధనలు వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే శివుణ్ణి కూడా మామూలుగా శివుణ్ణి చేస్తే పెద్ద ట్రెండింగ్ ఉండదు కాబట్టి వీళ్ళంతా కూడా కాలభైరవుడు ఎవరు? శివుడే, వీరభద్రుడు ఇదివరకు. సో ఆ రకంగా వీళ్ళు పూజలు చేసుకుంటే బాగుంటుందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.